చొప్పదండిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాం ఉన్న సందర్భంగా ఇక్కడ కరీంనగర్లో ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. దానిపై మాట్లాడడానికి మనతో రాష్ట్ర కన్వీనర్ ఉన్నారు. సార్ చెప్పండి, సీఎం ప్రోగ్రాం ఉన్న సందర్భంలో కూడా మిమ్మల్ని రిటైర్డ్ అయిన ఉద్యోగులను కూడా అరెస్ట్ చేయడంలో అంటే ప్రభుత్వం ఏమనుకుంటుంది మీ గురించి? సార్, నా పేరు కోహడ చంద్రమౌళి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను. 23 నెలలు అవుతుంది 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి మేము దాచుకున్నటువంటి డబ్బులు, మాకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న క్రమంలో మేము అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, నిరాహార దీక్ష చేయడం జరిగింది. హైదరాబాదులో మహాధర్నా కూడా చేయడం జరిగింది. ఈ మధ్యనే అంటే జనవరి 27 నాడు మరి నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల మా బకాయిల కోసం వాళ్ళు ధర్నా చేపడితే మేము అందరం పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారికి ఒకటే భయం పట్టుకున్నది, ఏమనంటే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ గుమ్లాపూర్లో, చొప్పండి మండలం గుమ్లాపూర్లో ఉన్నటువంటి ప్రోగ్రాంలో నా పర్యటన వీళ్ళు అడ్డుకుంటారని చెప్పి వాళ్ళకి సమాచారం వచ్చిందో ఏమో, కానీ మమ్మల్ని పోలీసులు వాళ్ళు రాత్రి నుంచే ఫోన్లు చేసి ఉదయం 4 గంటలకే మా ఇళ్లలోకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను కూడా ఇవాళ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే నేను మరి ఈ కాలేజీ గ్రౌండ్లో నాకు ముఖ్యమైన మీటింగ్ ఉందని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని నేను రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ఇంత భయం ఉంటే మాకు రావాల్సిన డబ్బులు మాకు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నన్ను కోసుక తింటారా, నన్ను వండుక తింటారా, నన్ను అమ్ముకుంటారా, నాకు ఎవడు అప్పు పుట్టనిస్తలే అని చెప్పి మాట్లాడుతున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి మాకు రావాల్సినటువంటి డబ్బులు 16,842 కోట్లు కాగ్ రిపోర్ట్ ఇస్తే ఈ డబ్బులన్నింటినీ నువ్వు సంక్షేమ పథకాలు వాడుకొని మా డబ్బుల్ని మీరు ఎట్లా వాడుకుంటారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రం మొత్తం మీద 20,500 మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే ఎవ్వరికి కూడా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పద్ధతి సరైనది కాదని చెప్పి భారతదేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇది జరుగుతున్నది. కాబట్టి మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మరి మా డబ్బులు మాకు ఈ ఫిబ్రవరి బడ్జెట్ సమావేశం లోపల ఏకమొత్తంగా చెల్లిస్తే తప్ప మేమందరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటామని, మీరు చేసే కార్యక్రమాలు ప్రతి దానికి మేము అడ్డుకుంటామని చెప్పి మేము తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు రిటైర్మెంట్ అయినప్పుడే రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు, డిఎల్ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మీ నా పేరు సుంకిశేల ప్రభాకర్ రావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీగా మాట్లాడుతూ ఉన్నా. 2024 నుండి మార్చి నుండి నేటి వరకు 23 మాసాలు జరుగుతున్నప్పటికి కూడా 20,500 మంది డిసెంబర్ వరకు రిటైర్మెంట్ అయి ఉంటే ఏ ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ డబ్బులన్నీ కూడా మేము దాచుకున్న డబ్బులే, ప్రభుత్వం ఇచ్చే డబ్బు దీంట్లో ఏమీ లేదు. మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ, టీహెచ్ఎల్ఐ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ మాకు రావాల్సిన డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వవలసిన డబ్బులే. కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వని అనేక రూపాలలో పోరాడుతూ ఉన్నాం. 63 సంవత్సరాల వయసులో ఇవాళ ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి వాళ్ళం మరి రోడ్డుపైకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మరి డిఏలో అడగగా ఇస్తూ ఉంటే ఎన్ని నెలలు లేట్ ఇస్తే అన్ని ఇన్స్టాల్మెంట్లు ఇస్తూ ఉన్నది. అన్ని ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా మాకు డబ్బులు ఇవ్వట్లేదు. ఇవాళ 17 నెలలు లేట్ ఇస్తే 17 ఇన్స్టాల్మెంట్లు, 28 నెలలు లేట్ ఇస్తే 28 ఇన్స్టాల్మెంట్లు, 30 నెలలు ఇస్తే మొన్న ఈ మధ్యలో 30 ఇన్స్టాల్మెంట్లు, మొత్తం 75 ఇన్స్టాల్మెంట్లు డిఏ ఏరియాస్ మాత్రమే ఏర్పాటు చేశారు. అంటే 75 బిల్లులు చేసుకోవడానికి ఒక రిటైర్డ్ ఉద్యోగి తను పనిచేసిన కార్యాలయానికి వెళ్ళాలంటే తన వయసు మీరిన తర్వాత ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ఇవ్వాల్సినటువంటి 2,000 రూపాయలు 3,000 రూపాయలు కూడా డిఏ ఏరియాస్ ఇవ్వలేని స్థితిలో ఈ ప్రజాప్రభుత్వం ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి అనేక రకాలుగా మాకు రావాల్సిన డబ్బుల్లో 26,000 నుంచి 36,000 ఇవ్వాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా 35-40 సంవత్సరాల తర్వాత కూడా ఇవ్వడం లేదు. అంటే మా ఉద్యోగుల్లో 20,500 మంది డిసెంబర్ వరకు రిటైర్ అయితే అందులో ఈ డబ్బులు రాలేక వస్తాయో రావా అని ఇబ్బందులు పడుతూ 62 మంది మరణాలు చెందారు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మా ఉద్యోగులు సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఉన్నారు, నేను చనిపోయేలోపు నేను పనిచేసిన కాలంలో దాచుకున్న డబ్బులు నాకు చూడకుండానే చనిపోయే ప్రమాదం ఉందేమో అని బాధ పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజాప్రభుత్వ పెద్దలను అనేక రూపాయలు అడిగాం, వినతి పత్రాలు ఇచ్చాం, ధర్నాలు చేశాం, రాస్తారోకోలు చేశాం, మరి మంత్రులను కలిసాం. ఎవరిని కలిసినా కూడా చూస్తామంటున్నారు తప్ప చేతలలో ఏనాడు కూడా మాకు చూపకపోవడం. ఇవాళ బీజేపీ పార్టీ మాకు అండగా నిలబడ్డది. మేము అడగగానే
వెంటనే వెంకటరమణారెడ్డి గారు అసెంబ్లీలో ప్రధానంగా మా ఇష్యూ పైన మాట్లాడారు. ఒకవేళ మార్చి 1 లోపల కనుక ఇవ్వకపోతే ఆమరణ నిరాదీక్ష కూడా నేను వెనకాడనని చెప్పారు. అదేవిధంగా మా గౌరవ పెద్దలు మా టీచర్ ఎమ్మెల్సీ మా అండగా నిలబడి వెంటనే మేము కోరగానే ఒక ధర్నా కార్యక్రమాన్ని తీసుకొని పార్టీనంతా కూడా అక్కడికి తీసుకొచ్చారు. అక్కడ మాకు ఒక మాట కూడా ఇచ్చారు. మేము కనుక మార్చి లోపల బడ్జెట్లో కేటాయించి మార్చి లోపల ఇవ్వకపోతే పార్టీ మొత్తం కూడా రోడ్డు మీద కూర్చొని నిరాదీక్ష చేసి ఆమరణ నిరాదీక్ష కూడా వెనకాడమని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ మరి ఎమ్మెల్సీలు కానీ మాట ఇచ్చి ఉన్నారు. కాబట్టి వారి మాట మేరకు మేము వారి వెంట ఉంటామని వారు మాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మా దగ్గర సీఎం గారు ఇక్కడ పర్యటనకు వస్తుంటే టీచర్లు మరియు ఉద్యోగులకి రిటైర్మెంట్ వాళ్ళతో ప్రమాదం ఉందని మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మా పట్ల అంత భయం ఎందుకు? మేమేమన్నా కొట్లాడేటోళ్ళమా, విధ్వంసం చేసేటోళ్ళమా? మా డబ్బులు మాకు ఇస్తే ఇటువంటి పరిస్థితి ఉండదు కదా. ఇవాళ అరెస్టు చేయడం అంటే ఎంత అమానుషమో ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, వెంటనే మా డబ్బులు మాకు కనుక ఈ ఎన్నికల్లోపు కనుక ప్రకటిస్తే మేము ఇదంతా విరమించుకుంటామని తెలియజేస్తూ వెంటనే ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.